మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కొత్తగా భర్తగా నువ్వు నటించాల్సిన అవసరం ఏముందిరా? సింధుకు నువ్వు భర్తవే కదా. అది ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు కాదు. అంటే దాము, ఇంకా వాళ్ళు విడాకులేం తీసుకోలేదు కదా, అందుకే అలా అన్నాను. వదినా, మీ అత్తయ్య గారు అడవుల్లో పడి మా సంగతి మర్చిపోతా ఉండారు. మా అమ్మి పెళ్లి సంగతేంది? ఓ గంటలోనే ముహూర్తం ఉంది. అల్లుడి గారిని మీరు ఒప్పిస్తే అట్టా గుడికెళ్ళి మా అమ్మి మెళ్ళో మీ అబ్బాయి చేత తాళి కట్టించేసి ఇట్టా వచ్చేద్దాం. నేను అబ్బికి భార్యనైన తర్వాత అబ్బికి సింధు భారీగా నటించినా నాకేం అభ్యంతరం లేదు దావత. ఎవరి గోల వారిదే. నీ పెళ్లి మాట ఎత్తితే చాలు ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. అసలు నీ పెళ్లి నా చావుకొచ్చి చచ్చింది. మా అమ్మ పరిస్థితి తెలిసి కూడా ఇప్పుడు పెళ్లిగిళ్ళి అంటారా? ఈ విషయం మా అమ్మకు తెలిస్తే అసలు నిజమంతా బయటపడిపోతుందాము. బయటపడకుండా నేను మా అమ్మి మేనేజ్ చేస్తాం అన్నయ్య గారు. ఇప్పటిదాకా మేనేజ్ చేసింది చాలు. ఇప్పుడు సింధు ఈ ఇంటికి వస్తేనే ఒక ప్రాబ్లం అనుకుంటుంటే, ఇక సంధ్య యష్ల పెళ్ళైతే ఇంకో కొత్త ప్రాబ్లం వల్ల మా అత్తయ్య దగ్గర నేను మేనేజ్ చేయలేక టెన్షన్తో చావాలి. మా అత్తయ్య వెళ్ళిపోయే వరకు ఆగండి, ఆ తర్వాత ఆలోచిద్దాం. అది కాదావత. సంధ్య, అన్ని సమస్యలని ఒకేసారి నేను ఎదుర్కోలేను, అర్థం చేసుకో. సరే పదచంద్ర, నాకు ఇష్టం లేకపోయినా కష్టం అనిపించినా అత్తయ్య కోసం 2 మెట్లు కిందకి దిగుతాను. ఆ సింధుని పిల్లల్ని మన ఇంటికి తీసుకొద్దాం పద. అత్తయ్య, మీరు గదిలో నుంచి ఎందుకు బయటకొచ్చారు? ఏమైనా కావాలంటే మేం తెచ్చిస్తాం కదా. నా సంగతి వదిలే. మీరందరూ కలిసి ఇక్కడ ఏం మంతనాలు చేస్తున్నారా అన్నదే ముఖ్యం. మంతనాలా? అదేం లేదత్తయ్య. ఏమీ లేనప్పుడు ఎందుకీ మీటింగు? అది మీ గురించే అత్తయ్య. నా గురించా? మీరిక్కడున్నన్ని రోజులు మిమ్మల్ని ఎలా చూసుకోవాలన్న దాని గురించే మేం చర్చించుకుంటున్నాం. మీరెవ్వరూ నన్ను చూసుకోనక్కర్లేదు. సింధు వస్తే తనే నన్ను దగ్గరుండి బాగా చూసుకుంటుంది. చంద్ర, నాకు కాఫీ తాగాలనుందిరా. ఒక్క క్షణం అత్తయ్య, నేను పెట్టి తీసుకొస్తాను. ఆగు దమయంతి. సింధు వచ్చి తన చేతుల మీదుగా కాఫీ పెట్టిస్తేనే నేను కాఫీ తాగుతాను. అప్పటి వరకు పచ్చి గంగ కూడా ముట్టుకోను. ఇది మీరు టాబ్లెట్ వేసుకోవాల్సిన టైం బామ్మగారు. టాబ్లెట్ వేసుకుని హాయిగా కాఫీ తాగండి. మీ కోడలు తెస్తానంటుంది కదా. టాబ్లెట్ వేసుకోవడం కొంచెం ఆలస్యమైతే నా ప్రాణం ఏమీ పోదులే డాక్టరు. నా కోడలే వచ్చి నా కాఫీ ఇస్తేనే నేను టాబ్లెట్ వేసుకుంటాను. అంతవరకు ఏమీ వేసుకోను. సింధు వచ్చేస్తుంది అత్తయ్య. మీరెళ్ళి గదిలో రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి.
దాము మనం త్వరగా సింధు ఇంటికి వెళ్దాం పదా. మా అమ్మ టాబ్లెట్ వేసుకోవడం లేట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. నా ప్రాణాలు తోడేయటానికే ఇదంతా జరుగుతుంది. పద. హ, పద. చిచ్చి, పెళ్ళే లేదనుకుంటే మధ్యలో తాళిబొట్టు ఒకటి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఆ? నన్నేనా పిలిచింది? అవును, ఏంది? తాళి మీరు నా మెళ్ళ వేశారు. నేనేం కావాలని అలా వేయలేదు. ఏదో అనుకోకుండా అట్ట పడిపోయి ఉండాది. ముందు ఆ తాళిటిచ్చేయండి. నేనివ్వను, ఆ? ఉంచేసుకుంటాను. నా గుండెల మీద దాచేసుకుంటాను. ఆ? ఈ డాక్టర్ ఏంది ఏదో తేడాగా ఉండాడు. మీ పేరు? కన్యాకుమారి. అదా, నిన్ను కన్యా అని పిలుస్తాను. నీకేమీ అభ్యంతరం లేదుగా? సరే. బై నా పేరు ప్రేమ్, డాక్టర్ ప్రేమ్. నచ్చిన వాళ్ళని ప్రేమిస్తుంటాను. కలగాని కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది, అది ఏమైంది? వీడేంది నా చేతిని ఎట్ట పిసికేస్తా ఉండాడు. అమ్మా సింధు, మా ఇంటికి వాళ్ళ మా అమ్మ వచ్చిందమ్మా. భాగ్యమా? ఉమ్, భాగ్యం వచ్చిందా? అవునమ్మా. ఆమె ఆరోగ్య పరిస్థితి అసలేం బాలేదు. ఊపిరితిత్తులు చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయమ్మా. మందుల మీదే ప్రాణాన్ని నెట్టుకొస్తుందమ్మా. ఆస్తమా కూడా అటాక్ అయిందట. చివరి నిమిషంలో మన ఫ్యామిలీ అంతా సంతోషంగా తన కళ్ళ ముందుంటే చూడాలని సడన్గా వచ్చిందమ్మా. భాగ్యం ఆరోగ్యం అంతగా క్షీణించిందా? అవునమ్మా. నిన్ను పిల్లల్ని చూడాలని పట్టుపడుతోంది. మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్దామని
నేను దాము వచ్చామమ్మా. భాగ్యం పరిస్థితి వింటుంటే నాకు చాలా బాధగా ఉంది మావయ్య. అవునమ్మా, నువ్వు పిల్లలు కొన్ని రోజులు మా ఇంట్లో ఉంటే మా అమ్మ ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది సింధు. సరే మావయ్య, ఒక పని చేయండి. మీ అమ్మగారిని నా దగ్గరికి తీసుకురండి. కొన్ని రోజులు నాతో పాటు ఇక్కడే ఉంటారు. అలా కుదరదని చెప్పు చంద్ర. దాన్నే మన ఇంటికి రమ్మని చెప్పు. ఏ ఎందుకు కుదరదు? మీ ఇష్టం వచ్చినప్పుడు నన్ను మీ ఇంటి నుంచి పొమ్మంటే పోవడానికి, మళ్ళీ మీరొచ్చి రమ్మంటే నేను రావడానికి నేను ఎలా కనిపిస్తున్నాను? నేను ఆత్మాభిమానం ఉన్న మనిషిని. నాకు అవమానం జరిగే చోట అడుగు కూడా పెట్టను. ఏ నీ ఒక్కదానికే ఉందా ఆత్మాభిమానం? మాకు ఉంది. అయినా దాన్ని వదులుకొని మేమిక్కడికి రాలా? నువ్వు రావటానికేంటో ఇబ్బంది. మీరే నాకు ఇబ్బంది. ఇప్పుడు నా అవసరం మీకుండి కూడా నా కోసం నా ఇంటికొచ్చి మీరేమీ మాట్లాడకుండా మావయ్య చేతే మాట్లాడిస్తున్నారు చూడండి. దీన్నేమంటారు? అయ్యో, ఆత్మాభిమానం అంటారా, ఆత్మ వంచన అంటారా? ఆ నీలా ఆత్మవంచన చేసుకుని బ్రతకాల్సిన అవసరం మాకేం లేదు. నేను ఆత్మస్థైర్యంతో బ్రతుకుతున్నాను. అందుకే మీ నుంచి నా పిల్లల్ని పోరాడి మరీ సాధించుకున్నాను. ఆ చేసేవలే పెద్ద పోరాటం. అయ్యో దాము, ప్లీజ్, ఏంటిది? మనం వచ్చింది సింధుతో గొడవ పడ్డానికి కాదు. అసలు విషయం వదిలేసి ఏవేవో మాట్లాడతావెందుకు? చూడమ్మా సింధు, నిన్ను పిల్లల్ని మా ఇంటికి రమ్మనడానికి ఒక కారణం ఉందమ్మా. అదేంటంటే నువ్వు యష్ విడిపోయి వేరువేరుగా ఉంటున్నారన్న విషయం కానీ, పిల్లలు నీ దగ్గరే ఉన్నారన్న విషయం కానీ ఇవేవీ మా అమ్మకు తెలియవమ్మా. మనందరం కలిసే ఉంటున్నామని తను అనుకుంటుందమ్మా. గతంలో జరిగిన విషయాలు మా అమ్మకు తెలిస్తే మా అమ్మ తట్టుకోలేదమ్మా. ఆమె ఆరోగ్యం ఇంకా క్షీణించే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. ఎటువంటి టెన్షన్స్ చెప్పినా, బాధలు చెప్పినా, షాకింగ్ న్యూస్లు చెప్పినా మా అమ్మ ప్రాణాలు పోతాయని డాక్టర్ చెప్పారమ్మా. అందుకే నువ్వు మా ఇంటికి రావాలి. మనందరం కలిసే ఉంటున్నట్టుగా మా అమ్మ ముందు నటించాలమ్మా. అవునమ్మా, నిన్ను పిల్లల్ని చూసిన తర్వాతే మందులు వేసుకుంటానని మా అమ్మ ఒకటే అల్లరి చేస్తోందమ్మా. అలా భీష్మించుకుని కూర్చుంది. పొద్దాక నిన్నే అడుగుతోంది. సాయంత్రానికల్లా నిన్ను తీసుకొస్తామని ఏదో కవర్ చేశామమ్మా. దయచేసి పెద్ద మనసు చేసుకుని మా ఇంటికి రా అమ్మా. మావయ్య, ప్లీజ్ అమ్మా. ప్లీజ్ సింధు, ఆలోచించకమ్మా, ప్లీజ్. సరే మావయ్య, వస్తాను. ఈవిడిగారే కదా నన్ను మీ ఇంట్లో అడుగు పెట్టద్దు అన్నారు. ఇప్పుడు ఆవిడగారు అడిగితేనే వస్తాను మావయ్య. దాము, నువ్వు పిలిస్తే సింధు మన ఇంటికి రావడానికి సిద్ధంగా ఉంది. దయచేసి పిలువుదాము. చంద్ర, నేను పిలవటం ఏంటి? నువ్వు పిలిచావు కదా, అది సరిపోదా? అయినా నువ్వు వేరు నేను వేరా? మనిద్దరిలో ఎవరు పిలిచినా ఒకటే అని దానికి చెప్పు. పిలవాల్సిన వాళ్ళు మర్యాదగా పిలిస్తేనే వస్తాను మావయ్య. ఏంటిదాము ఇది? పిలువుదాము. సింధు ఒప్పుకున్న తర్వాత కూడా ఎందుకు నీకీ పట్టుదల? నువ్వు పిలిస్తే నీ గౌరవం ఏమైనా తగ్గుతుందా? మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవాలని కదా మనం ఇక్కడి దాకా వచ్చాం. సింధు ఒక మెట్టు దిగింది, నువ్వు కూడా ఒక మెట్టు దిగొచ్చు కదా. చూడదాము, సింహం ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన ఊడిపోయినట్టు కాదు. నువ్వు సింహానివిదాము. దయచేసి పిలువుదాము, పిలువుదాము. చంద్ర, ఎందుకు దాము, ఎందుకిలా? నీ కోపంతో మా అమ్మ ప్రాణాలతో ఇలా చెలగటమాడుతున్నావు. చివరికి భార్యని కూడా ఒప్పించలేక అమ్మని పోగొట్టుకున్న అసమర్థపు కొడుకులా నేను జీవితాంతం బ్రతకాలా చెప్పుదాము. అలా బ్రతకడం కంటే నేను చావడమే మేల్దాము.
చావడమే మేలు దాము, చావడమే మేలు దాము. అయ్యో చంద్ర, నువ్వు బాధపడకు చంద్ర, నేను అడుగుతానులే ఉండు. ప్లీజ్ దాము. మా అత్తయ్య అంటే నాకు ఎంత ఇష్టమో నీకు అంతే ఇష్టమని నాకు తెలుసు. మన మధ్య జరిగిన గొడవలని మనసులో పెట్టుకొని మా అత్తయ్య ప్రాణాల మీదకి తీసుకురాకు. నువ్వు పిల్లలు మా ఇంటికి వచ్చేస్తే అందరూ కలిసి అక్కడే ఉండొచ్చు. రండి. ఆ? ఆ? ఆ, వినపడలేదు. మళ్ళీ ఇంకోసారి పిలవండి. నువ్వు పిల్లలు మా ఇంటికి రండి అంటున్నాను. కాస్త నవ్వుతూ చెప్పత్తా. ప్లీజ్ నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ దాము, ప్లీజ్ ప్లీజ్. సింధు, నువ్వు పిల్లలు మా ఇంటికి రండి అమ్మా. అందరం కలిసి అక్కడే ఉందాం. నేను రాను. ప్లీజ్. అదేంటమ్మా సింధు, అత్తే పిలిస్తే వస్తానని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు రానంటావేంటి? ఆ పిలుపులో ప్రేమేది మావయ్య? నేనంటే ఇష్టమేది? నేనంటే గౌరవం ఏది? ఏమీ లేదు. అది పిలిచినట్టు లేదు, ఏదో ఆర్డర్ వేసినట్టుంది. గౌరవం, మర్యాద, ప్రేమ ఇవేమీ లేని చోటికి నేను రాను మావయ్య. దాము ప్లీజ్, దాము ప్లీజ్, దాము ప్లీజ్ ప్లీజ్, దాము ఏదో అడుగుదాము, అడగొచ్చు కద్దాము. ఏంటే ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకొని నేను బ్రతులాడాలా? కాళ్ళు అవసరం లేదు, చేతులు చాలు. ప్లీజ్ దాము, మా అమ్మ కోసం దాము, ప్లీజ్ దాము, ప్లీజ్ మా అమ్మ కోసం, ప్లీజ్ దాము, ప్లీజ్ ప్లీజ్. ఓ దేవుడా, నాకేంటి పరీక్ష? అమ్మ సింధు, నిన్ను బ్రతిమలాడుతున్నాను. మా అత్తయ్య గారి కోసం నువ్వు పిల్లలు మా ఇంటికొచ్చి మాతో పాటే కొన్ని రోజులు ఉండాలమ్మా. ప్లీజ్ అమ్మా. అలాగే అత్తయ్య, మీ మాటే వింటాను, కానీ కొన్ని కండిషన్స్. నా కర్మ కాకపోతే నేనే స్వయంగా దాని ఇంటికెళ్ళి దాన్ని మనింటికి రమ్మని బ్రతిమిలాడ్డమేంటో. ఛ! బాధపడకండి అత్తయ్య, ఇదంతా మీ అత్తయ్య గారి మీద మీకున్న గౌరవంతోనే చేశారు తప్ప సింధు మీద ప్రేమతో కాదు కదా. నాకు కూడా మనసులో బాధగానే ఉంది మీరు సింధుని రిక్వెస్ట్ చేయడం. ఏం చేస్తాం, తప్పదు, పరిస్థితులు అలా వచ్చాయి. మరి నిజమే మధు, పరిస్థితుల ముందు ఎంతటి కొమ్ములు తిరిగిన మనిషైనా తల వంచాల్సిందే. అది గుమ్మం బయటే ఉండిపోయింది, లోపలికి రానంటుంది. ఎందుకు రానంటా ఉండదు దావత్తా? దానికి హారతిచ్చి పాట పాడి మరీ దాన్ని మన ఇంటికే ఆహ్వానించాలంట. అప్పటి వరకు అక్కడే ఉంటుందంట. నీ మనసు చంపుకుని దాని ఇంటి దాకా వెళ్ళి దాన్ని బ్రతిమలాడు మరీ తీసుకొచ్చిన దానివి, ఇప్పుడు కూడా అదే మనసు చంపుకుని దానికి హారతిచ్చి లోపలికి తీసుకురావచ్చు కదా వదినా? నేను హారతిస్తే అది రాదంట. మరెవరివ్వాలంట? మీ దుష్టత్రయం వచ్చి హారతివ్వాలి అంది. దుష్టత్రయమా? మీ ముగ్గురికి కలిపి అదో కొత్త పేరు పెట్టింది. రండి వెళ్దాం. మమ్మల్ని దుష్టత్రయం అన్న తర్వాత ఎలా అత్తయ్య ఆ సింధుకి మేము హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తాం? అట్ట సేత్తే మమ్మల్ని మేమే అవమానించుకున్నట్టు అవుతుంది కదా దావత్తా? అవును వదినా,
అది లోపలికి రాకపోతే బయట నుంచి అటే వెళ్ళిపోమ్మాను. అంతే తప్ప మేమైతే అస్సలు రాము. రావాలి, తప్పదు. మా అత్తయ్య కోసం అది పెట్టే కండిషన్స్ మనం ఒప్పుకోక తప్పదు. లేదంటే మా అత్తయ్య ముందు నాకు విలువ ఉండదు. అర్థం చేసుకోండి. సరే అత్తయ్య, మీకోసం, కేవలం మీకోసం ఇష్టం లేకపోయినా చేస్తాం. నీ చేత ఇలా చేయించడం నాకు కష్టంగానే ఉంది. కానీ ఏం చేస్తాం, ఇరుక్కుపోయామలా. ముందు దాన్ని ఇంట్లోకి తీసుకొద్దాం. ఆ తర్వాత దాన్ని ఎలా పంపాలో, ఎప్పుడు పంపాలో ఆలోచిద్దాం. అట్నే తాత. ఉమ్. అమ్మి, వెళ్దాం పదా. అమ్మా, నిజంగా మనం ఇప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉంటామా? ఉంటాం రిషి. అమ్మా, నాన్న కూడా మనతో కలిసే ఉంటారు కదా? మీ నాన్నే కాదు, మీ నాన్నమ్మ, తాతయ్య, పెదనాన్న అందరూ మనతో కలిసే ఉంటారు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. నాకు కూడా. ఈ రోజు చాలా మంచి రోజు మనకి. నిజమే శశి, మనల్ని కాదు అన్నవాళ్లే ఇప్పుడు మనకి హారతిచ్చి మరి ఇంట్లోకి ఆహ్వానించబోతున్నారు. నువ్వన్నట్టు నిజంగా ఇది మనకి మంచి రోజమ్మా. రండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇవ్వు. అట్నే వదినా. ఆగండి ఆగండి. అత్తయ్య, మళ్ళీ ఏంటే? ఆ దుష్టతనంలో ఒక మనిషి తగ్గిందే. అదే మీ పెద్ద కోడలు మధు. దూరంగా ఉంది కదా. తనని కూడా ముందుకు రమ్మనండి. ముగ్గురిని కలిసే హారతి ఇవ్వమని చెప్పండి. మధు, ఆగండి ఆగండి ఆగండి. ఏంటత్తయ్యా, నేను మీ ఇంటికి రావడం మీకెవరికి ఇష్టం లేనట్టుంది. అందుకే మీ మొహాలన్నీ కోపంగా చిరాగ్గా పెట్టి హారతి ఇవ్వబోతున్నారు. ఇలా అయితే నేను ఇంట్లోకి రాను, తిరిగి వెళ్ళిపోతాను. మా మొహాలే అంతమ్మే, ఏం చేయమంటావు? మీరు నవ్వుతూ సంతోషంగా హారతిచ్చి పాట పాడితేనే నేను లోపలికొస్తాను. దాము, కాస్త నవ్వుతూ ఆనందంగా మీ అందరి మొహాలు పెట్టొచ్చు కదా. సింధు ఏమంటుంది? నవ్వుతూ ఉండమంది, అంతే కదా. అమ్మా సంధ్య, మధు, నవ్వండమ్మా. కన్యాకుమారి, ఎప్పుడు పళ్ళికిలిస్తూ నవ్వుతూ ఉంటావు కదా. ఇప్పుడేమైంది నీకు? అందరూ నవ్వుతూ సంతోషంగా హారతివ్వండి. కానివ్వండి. అట్నే అన్నయ్య, కానివ్వండి.
రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. కన్యాకుమారి ఏమై ఉండదు? నువ్వు పాడే పాటేంటి? ఛీ, ఎత్తుకున్న రాగమేంటి? శృతి దొబ్బుతుంది. ఎక్కడ మా మైండ్లే దొబ్బేసి ఉండే, ఇంకా శృతి దొబ్బటమో లెక్క. మతి దగ్గర పెట్టుకుని శృతి గతి తప్పకుండా చూసుకో. ఆ, ఆ, అర్థమైందా? ఆ, ఆ, అట్నే సింధు, సరి చేసుకుంటాను. ఇప్పుడు పాడు. మహాలక్ష్మి అమ్మ సింధు, ఇప్పుడు రమ్మ లోపలికి. కన్యాకుమారి మళ్ళీ ఏమై ఉండదు సింధు? ఎక్కడికి వెళ్తున్నావు? మైండ్ అంతా డిస్టర్బ్ గా ఉండదు, కాస్త రిలాక్స్ అవుదామని. రిలాక్సా? ఆ, నువ్వు ఉమ్, ఆ, కార్ డిక్కీలో మా లగేజ్ ఉంది, వెళ్ళి తీసుకొచ్చి లోపల పెట్టు. ఆ? నేనా? ఇప్పుడు ఈ కన్యాకుమారి లగేజ్ తీసుకురాలేదంటే అది నన్ను తీసుకురమ్మన్నా రమ్మంటుంది. నువ్వు కాకపోతే నేనెళ్ళి తీసుకురావాలా? చెప్పింది చెయ్యి, వెళ్ళి పట్రా. నువ్వు కూడా ఏంటోదినా? టైమే టైం, ఏం చేయలేం అసలా. వెళ్ళి లగేజ్ పట్రా. సరే. నువ్వు త్వరగా కాఫీ పెట్టమ్మా. ఏంటి మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవ? ఆహా, గొడవలేం లేవు మావయ్య. నేను కిచెన్లోకి వెళ్ళడానికి అత్తయ్య ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. ఏంటి దాము ఇది? సింధుని కిచెన్లోకి వెళ్ళమని చెప్పొచ్చు కదా. కాఫీ కోసం అవతల మా అమ్మ వెయిటింగ్. చెప్పుదాము. అబ్బా, చెప్పక చస్తానా చంద్ర? చెప్తాన్లే, లోపలికెళ్ళు. అయ్యో అత్త, కోపం కాదత్తా, కాస్త నవ్వుతూ ఇదే మాట చెప్పు. చెప్పత్తా, నువ్వు మంచి అత్తవి కదా, నా బంగారన్వి. చెప్పు చెప్పు చెప్పు. సింధు, వంటగదిలోకి వెళ్ళమ్మా. ఇది బాగుంది. అమ్మ సింధు, నువ్వు త్వరగా వచ్చేసేయమ్మా. అలాగే మావయ్య. ఇలా నవ్వుతూ నాతో మాట్లాడాలత్తా, సరేనా? అత్తయ్య, అది ఈ ఇంటి కోడలే కిచెన్లోకి వెళ్ళాలి అని ఆ రోజు అన్నావు కదా, అంటే ఈరోజు కోడలుగా నన్ను మీరు ఒప్పుకున్నట్టే కదా? థ్యాంక్స్ అత్తయ్య. మౌనం అర్ధాంగీకారం అంటారు. నువ్వు ఇలా సైలెంట్గా ఉన్నావంటే నన్ను ఒప్పుకున్నట్టే లెక్క. అయ్యో థ్యాంక్స్ అత్త, మా మంచి అత్త. మీ అందరికీ ఒక స్కీమ్ గురించి చెప్పాలి. చెప్పాను కదా వదిన, ఏదో చెప్తుందని. అదేంటో చెప్పమ్మా సింధు. ఏం లేదు, అదేంటంటే నేను బామ్మగారి పనులు తప్ప ఈ రోజు నుంచి ఇంకేం పనులు చెయ్యను. నా పనులన్నీ మీరే చూసుకోవాలి. నేను పొద్దున్నే లేవగానే మీలో ఎవరో ఒకరు నాకు కాఫీ తెచ్చివ్వాలి. వంట పని కన్యాకుమారిది, నేనా? ఇంటి పని సంధ్యది, బట్టలు సరుకులు వగేరా వగేరా మధుది. మీ ముగ్గురే ఈ పనులన్నీ చెయ్యాలి.
ఏంది ఈ పనులన్నీ మేము చెయ్యాలా? తప్పదు, చెయ్యాలి. ఎందుకంటే నేను బామ్మగారి పనుల్లో బిజీగా ఉంటాను కదా. ఏంది దావత్తా ఇదే? సింధు అట్ట మాట్లాడుతూ ఉంటే మీరేం మాట్లాడరేందే? అమ్మో, ఇప్పుడు గనక ఈ ముగ్గురిని కమిట్ చేయించకపోతే ఈ సింధు నాకు కూడా ఏదో ఒక పని చెప్తుంది. నేను తప్పించుకోవాలి నాయనో. మా అత్తయ్య పనులు అది చూస్తున్నప్పుడు దాని పనులు మీరు చేస్తే తప్పేంటంట? చేసి తగలడండి. హలో, మా హైకమాండ్ ఆర్డర్ వేసింది కదా, మీరు ఫాలో అవ్వండి. నేను బామ్మగారికి వేడివేడిగా కాఫీ పెడతాను. రేపటి నుంచి మీరు నా పనులన్నీ చేయడానికి ఫాలో అవ్వండి. అర్థమైందా? వెళ్ళండి. భగవంతుడా, ఇప్పటి వరకు చాలాసార్లు నన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేశారు. కానీ ఈసారి బామ్మ రూపంలో ఈ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టేలా చేశావు. వాళ్లే కావాలని నన్ను పిలిచి మరీ ఈ ఇంట్లో ఉండేలా చేశావు. ఎన్నోసార్లు నన్ను అవమానించారు. కానీ ఇప్పుడు వాళ్ళ అవసరం కోసం నా మీద లేని అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. నేనిప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టింది నా పిల్లల కోసం, నా భర్త కోసం. అమ్మా నాన్నలతో మీరు కలిసి ఉండేలా చేస్తాను అని రిషికి, శశికి నేను మాటిచ్చాను. ఆ మాట కోసమే నా పిల్లలతో కలిసి ఈ ఇంటికొచ్చాను. నాలా నా పిల్లలు ఇక్కడ అవమానాలు పడకూడదు. మళ్ళీ నా పిల్లలు కానీ నేను కానీ ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకూడదు. నేను, యష్, నా పిల్లలు ఈ ఇంట్లోనే ఎప్పటికీ కలిసి ఉండేలా దీవించు తండ్రి. ఏంటి సింధు, దేవుణ్ణి ఏవేవో వరాలు అడిగేస్తున్నావు? నువ్వు, మీ పిల్లలు యష్తో కలిసి లైఫ్ లాంగ్ ఈ ఇంట్లో ఉండిపోదామని ఆశకి హద్దుండాలి సింధు. నువ్వు కోరుకోగాని ఏ దేవుడు కరుణించి నీకు వరాలిచ్చినా వాటిని నీ పాలిట శాపాలుగా మార్చటానికి నేను ఇక్కడున్నాను సింధు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. చూడు మధు, నా వరాల్ని శాపాలుగా మార్చే శక్తి నీకే ఉంటే నీ శాపాలని నీ పాపాలుగా మార్చే పవర్ నాకుంది. ఆ విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఆఫీస్లోకి నన్ను రానివ్వను అన్నావు, వచ్చాను. ఈ ఇంట్లో అసలు నన్ను అడుగు పెట్టనివ్వకుండా చేస్తాను అని ప్రగల్భాలు పలికావు. కానీ నీ చేతుల మీదుగా హారతి తీసుకుని మరీ నువ్వు చూస్తూ ఉండగానే ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నువ్వు ఏది కాదు అంటే నేను అదే చేసి చూపిస్తాను. అది ఈ సింధు అంటే. అంత ఈజీగా అనుకోకు. చూడు సింధు, ఈ ఇంట్లోకి రాగానే
నువ్వు గెలిచినట్టు ఫీల్ అవుతున్నావు. నిజంగా నువ్వలా ఫీల్ అవుతుంటే మాత్రం నీ అంత ఫూల్ ఇంకెవరు ఉండరు. నీ నిజమైన గెలుపేంటో తెలుసా సింధు? నువ్వు నీ భర్తతో కలిసి ఈ ఇంట్లో పర్మనెంట్గా ఉన్నప్పుడు. ఈ ఇంటి గడప దాటగలిగావు కానీ యష్ లైఫ్లోకి, యష్ మనసులోకి మాత్రం నువ్వు అస్సలు అడుగు పెట్టలేవు. ఛాలెంజ్. థ్యాంక్ యూ మధు. థ్యాంక్స్ ఎందుకు? నువ్వు నాతో ఛాలెంజ్ చేసినప్పుడల్లా నేనే గెలుస్తూ వస్తున్నాను. ఇప్పుడు కూడా నువ్వు ఛాలెంజ్ అన్నావు. రాబోయే నా గెలుపుని నీ ఛాలెంజ్తో ఆహ్వానిస్తున్నావు. ఎట్టాగో ఈ ఇంటి పనులన్నీ నువ్వే చేస్తా ఉండవు కదమ్మే. సింధు పనులు కూడా అందులో ఒక భాగం అనుకో. ఏందనుకునేది? నేనేమనుకోనట. ఇప్పటి వరకు అంటే అల్లుడు గారు ఏదో ఒక రోజు నీ మెళ్ళ తాళి కడతారన్న ఆశతో ఈ ఇంట్లో వాళ్ళందరికీ పని మనిషిగా మారి అడ్డమైన చాకరీ చేస్తా ఉండాను. ఇప్పుడు దానికి కూడా చెయ్యాలంటే నా వల్ల కాదమ్మే. బామ్మగారి గురించి తప్పదమ్మి, చెయ్యాలి మనం. లేదంటే దావత్ దగ్గర మన ఇలువ పోతాది. ఆ బామ్మగారు వెళ్ళిపోతే ఆ సింధు కూడా పోతాది. అప్పటి వరకు ఎట్టా కొట్ట సర్దుకుపోమ్మే. ఏంది సర్దుకుపోయేది? చూడు మధు, అమ్మ నన్న గౌరవం కూడా లేకుండా మా అమ్మి ఎట్టా మాట్లాడుతూ ఉండదో ఆ సింధుకి నేను ఊడగం చేయాలా? నీకు బాధగానే ఉంటుందని నాకు తెలుసమ్మా. కానీ ఇప్పుడు ఏం చేయలేం. లేదు మధు, ఆ సింధుని ఏదో ఒకటి చేసి ఇంటి నుంచి బయటికి తోసేయాలా. తప్పకుండా చేస్తానమ్మా. ఉమ్, ఎందుకంటే ఆ సింధు ఈ ఇంట్లో ఉంటే మీకంటే నాకే ప్రాబ్లమ్స్ ఎక్కువ. దాన్ని ఎలా తన్ని తరిమేయాలో నేను ఆలోచిస్తాను. డిన్నర్ టైం అవుతుంది, మీరు వెళ్ళి వంట పని చూడండి. కర్మ కర్మ, వంట బాధ్యత నాకే పెట్టారుగా. ఇప్పుడుగా నేను వంట చేయనంటే ఆ సింధు వచ్చి మళ్ళీ ఏం బుక్ చేస్తున్నానని భయంగా ఉండదు పక్కన. చెయ్యక చేస్తానా? చేస్తాను, చేసి చస్తాను. కర్మరా బాబు, కర్మ. ఈ డాక్టర్ ఏంది నన్ను అదోలా చూస్తా ఉండాడు? ఏం కావాలి డాక్టర్? దాహం. మంచినీళ్ళు కావాలా? ఇస్తానుండండి. ఇదిగో తీసుకోండి. మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది. అది నీలో మమతను ఈ డాక్టర్ గాడేంది ఇట్ట వంకర్లు తిరిగిపోతా ఉండాడు? ముందు నీళ్లు తాగండి. అది ఏమైంది?
బామ్మ ఆరోగ్యం బాగయ్యేలోపు ఈ కన్యతో కమిట్ అయిపోయి నా ఒంటరి బ్రహ్మచారి జీవితానికి చరమగీతం పాడేయాలి. వస్తాను కన్యా. నా పేరు కన్యాకుమారి. కన్యా అనే పేరు నీకు చాలా బాగుంది. కుమారి తీసే. బాయ్. నాయను, ఈ డాక్టర్ గారికి ఏదో జబ్బున్నట్టుంది. నన్ను ఇట్ట తగులుకున్నాడేంది? అమ్మో. పిల్లలు నా మాట వినండిరా, ఒక్క ముద్ద తినండిరా. రే, ఒక్క ముద్ద తినండిరా. పరిగెత్తలేకపోతున్నానురా. రండిరా. పిలుస్తానుగా, రండి, వెళ్ళండి. రండి. సరే. ఆ, వెళ్ళండి. రండి, రండి. ఇలా కూర్చోండి. ఆ, అది, ఆ, కూర్చోండి. వెరీ గుడ్. అబ్బా హా. అబ్బా ఇలా పరిగెడుతున్నారేమిట్రా? మీకు అన్నం పెట్టాలంటే నా తల ప్రాణం తోక్కొచ్చేలా ఉంది. అమ్మా పట్టండి పట్టండి. ఆ ఆ పట్టు. ఆ, అది సూపర్. భాగ్యం, నీకెందుకే అంత శ్రమ? పిల్లలకి నేను తినిపిస్తాను కదా. అవునమ్మా, అసలే నీ ఆరోగ్యం బాలేదు. నువ్వు ఇంతగా పరిగెడితే ఎలా చెప్పు? ఏదైనా ప్రాబ్లం అవుతుంది. నా మాట వినమ్మా. నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు. సింధు అన్నం పెడుతుందిలే వాళ్ళకి. ఒరే చంద్ర, నాకు స్ట్రెస్ ఎక్కడిదిరా? సింధుని పిల్లల్ని చూశాక నా అనారోగ్యం కాస్త ఆరోగ్యంగా మారిపోయింది. ఏమే సింధు, నువ్వు నా గురించి కాదు, నీ పక్కనే ఉన్నాడు కదా నీ మొగుడు, వాడి సంగతి చూసుకో. చూడు, వాడెందుకో డల్లుగా ఉన్నాడు. విషయం ఏంటో కనుక్కోవే. ఏమైంది యష్? ఎందుకు డల్గా ఉన్నావు? ఒరే రిషి, నువ్వు చాలా నయంరా. అల్లరి చేసినా అందుబాటులోనే ఉంటున్నావు. అదే మీ నాన్న అనుకో, చిన్నప్పుడు నీకంటే ఎక్కువ అల్లరి చేసేవాడు. నిక్కర్ వేసుకోవడానికి నన్ను ఇల్లంతా పరిగెత్తించేవాడు వేధవాని. బోసిమలతోనే పరిగెత్తేవాడురా. రేయ్, ఇదిగో ఇంకో విషయం తెలుసా? చీవుడు ముక్కు ఒకటి వేసుకుని మొహమేమో ఎప్పుడు చిరాగ్గా అని పెట్టుకునేవాడు. ఎందుకలా నవ్వుతున్నావు? చిన్నప్పుడు ఎవరైనా అలాగే ఉంటారు. ఇదిగో ఇది మీ తాతయ్య ముద్ద, నీకు నానమ్మ ముద్ద. వదినా, భోజనాలు రెడీ. మీ అందరూ వస్తే కలిసి భోజనం చేసేద్దాం. కూర్చో భాగ్యం. ఏయ్, ఏంట నువ్వు యశ్ పక్కన కూర్చున్నావేంటి? లేచెక్కడైనా కూర్చో. నేను నా మనవడు కలిసి సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా రిలాక్స్ అవుతాం. ఏంటి పిల్లలు, ఓకేనా? ఓకే జీజీ. దావత, నాకు డౌట్. ఏంటది?
పొద్దున్న లగేజ్తో సహా సింధు అప్పి రూమ్లోకి వెళ్ళుండది. ఇప్పుడు సింధు అప్పి కలిసి అదే రూమ్లో పడుకుంటారా తాత? నా పెళ్లి వాయిదా పడినా నేనేం తప్పుగా ఫీల్ అవ్వను. కానీ సింధు అప్పి కలిసి ఒకే రూమ్లో పడుకుంటే మాత్రం నేను సహించలేను దావత. నా టెన్షన్ కూడా అదేనే. సింధు వేరే చోట పడుకునేట్టు నేను చేస్తానుగా. అమ్మ సింధు, అత్తయ్య గారికి ఒంట్లో బాగోలేదు కదా, ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలీదు. కాస్త నువ్వు అత్తయ్య గారిని కనిపెట్టుకొని ఆమె గదిలోనే పడుకో అమ్మా. ఏంటి దమయంతి, నేనేదో జబ్బుతో మంచాన పడ్డ మనిషిలా నన్ను కనిపెట్టుకుని ఉండమని సింధుకు చెప్తున్నావేంటి? ఇప్పుడు నాకేమైందని? నేను బాగానే ఉన్నాను కదా. నాకేదైనా అయితే చూసుకోవడానికి కదా మీరున్నారు. డాక్టర్ని కూడా తెచ్చుకున్నాను. అయినా నువ్వేంటి దమయంతి, మొగుడు పెళ్ళాలని వేర్వేరుగా పడుకోమని చెప్తున్నావేంటి? భార్యాభర్తల్ని వాళ్ల గదిలోనే పడుకోమని చెప్పు. నాకు తోడుగా పిల్లలుంటారులే. ఒరే యశు, నువ్వు నీ భార్య పైకెళ్ళి పడుకోండి. అది కాదత్తయ్య, నేను చెప్పేది వినండి. ఏంటో నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది నేనే విన్నావు. నా మనవణ్ణి మనవరాల్ని ప్రశాంతంగా ఉండనివ్వు. ఏంట్రా యశ్ అలా చూస్తున్నావు? వెళ్ళండి. అమ్మా సింధు, నీ మొగుడిని తీసుకునెళ్ళు. అలాగే భాగ్యం. వెళ్ళండి వెళ్ళండి. రండి. ఒరే, నువ్వు మీ ఆవిడతో పాటు వెళ్ళు, ఆలస్యం అవుతుంది కదా. అలాగే బామ్మ. నేను తర్వాత వస్తాను తేజ, నువ్వు వెళ్ళి పడుకో. ఏయ్, తర్వాత వెళ్ళేదేంటే? భర్త అంత ప్రేమగా పిలుస్తుంటే నువ్వు తర్వాత వెళ్తానంటావా? వెళ్ళు. అది కాదు బామ్మ. మధు రా. తేజ, అది కాదు బామ్మ. ఒరేయ్, బామ్మ, దాన్ని తీసుకెళ్ళరా. రా మధు. దాము, చంద్ర, మీరేంటి అలా చూస్తున్నారు? మీరు కూడా వెళ్ళి మీ రూమ్లో హ్యాపీగా ఉండండి. నేను పిల్లలతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటాను. అలాగే అమ్మా. ఏరా డాక్టర్ ప్రేము, బామ్మ. నువ్వు కూడా వెళ్ళి ఏదో ఒక మూల పడుకో. అలాగే. వెళ్ళు. పదండి వెళ్దాం. ఏం డాక్టరు, అక్కడేం చేస్తున్నారు? అత్తయ్య గారు ఏం చెప్పారు? పడుకోమన్నారు కదా. అలాగే మేడం. దావత, అబ్బి సింధు గదిలోకి వెళ్ళుండారు. అవునమ్మే, మోడు బారిన కాపురం మళ్ళీ చిగురిస్తా ఉండదేమో. అవును దావత, ఆ సింధు మళ్ళీ ఆయన్ని ఒళ్ళో వేసుకోవడానికి ట్రై చేస్తుందేమో దావత. అబ్బా, అసలే నేను టెన్షన్తో చస్తున్నాను. మళ్ళీ ఇవన్నీ చెప్పి నా బుర్ర హీట్ ఎక్కించకండి. కాస్త కామ్గా ఉండండి.
యష్, నన్ను చూస్తుంటే నీకేం అనిపించడం లేదా? ఏదో అలా అనిపిస్తుంది సింధు. ఏమనిపిస్తుంది? అది మాటల్లో చెప్పలేకపోతున్నా. నీ మనసులో ఏమనిపిస్తుందో చేతల్లో నేను చెప్పనా? చెప్పు. ఒక్కసారి కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్తాను కదా, కళ్ళు మూసుకో. ఏయ్ దొంగ, కళ్ళు మూసుకునే ఉండాలి. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది. ఇదే కదా నీకు అనిపిస్తుంది? నువ్వు నాలో ఒదిగిపోవాలని, నేను నీతో కలిసిపోవాలని, మనిద్దరం ఒకటి కావాలని, ఇదే కదా నువ్వు అనుకున్నది? మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ అమ్మయ్యా, మొత్తానికి మనం అనుకున్నది కాలేదులమ్మే. మరి చూసినప్పుడు అవ్వలేదమ్మే, తర్వాత ఏమైనా అయ్యుండొచ్చు కదా. అది నిజమేనమ్మే, ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు. అసలే రాత్రి వేళ, పైగా ఇద్దరు భార్య భర్తలో. అమ్మి, నువ్వు అన్నది కూడా నిజమే. ఈ డాక్టర్ ఏందమ్మే కుక్కలా వదలకుండా తిరుగుతూ ఉండడు? ఏమైంది డాక్టర్ గారు, మీరింకా నిద్రపోలేదా? కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టడం లేదు. అది సరే, మీ అమ్మేంటి నిద్రపోలేదు? ఓ, తనకి నిద్ర పట్టడం లేదా? ఓ పని చేయి సంధ్య, నువ్వు ఇక్కడే ఈ రూమ్లోనే పడుకో. నేను మీ అమ్మ అలా సరదాగా హాల్లో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటాం. వీడేందమ్మీ ఇట్ట తగులుకుని ఉండాడు? అయ్యో డాక్టర్ గారు, మాకు నిద్ర వస్తా ఉండదు, మేమిద్దరం ఏం పడుకుంటాం, మీరెళ్ళి బయట పడుకోండి. అది కాదు కన్యా. ఇదిగో, మీరు వెళ్ళకపోతే నేను బామ్మగారిని పిలుస్తాను. అబ్బా వద్దు కన్యా, నేను చెప్పేది పిలుస్తాను. బామ్మగారు! అమ్మా అమ్మా, అమ్మి రా, అమ్మి కూర్చో, రా.